నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. మొదలైన విద్యా వారోత్సవాలు, సైన్స్ అండ్ టెక్నాలజీలో అధునాతన పరిశోధనలు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. ప్రజావాణిలో అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం. అక్రమ మొరం తవ్వకాలపై జిల్లా పోలీసుల మెరుపు దాడి. జేసీబీ ట్రాక్టర్లో సీజ్. సొసైటీ అధికారుల తీరుపై అన్నదాతల ఆగ్రహం. కార్యాలయానికి తాళం వేసి నిరసన. గ్రామ అభివృద్ధి కమిటీలకు ఇది తగదు. మమ్మల్ని ఆదుకోవాలని కలెక్టర్ను కలిసిన హిజ్రాలు. జనగణన ప్రక్రియలో ప్రజలంతా భాగస్వామ్యం అవ్వాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పిలుపునిచ్చారు. ప్రచార వాహనం ద్వారా జిల్లాలో ప్రజలకు జనగణన ప్రక్రియపై విస్తృత అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జనగణన ప్రచార వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రచార వాహనం ద్వారా జిల్లాలో ప్రజలకు జనగణన ప్రక్రియపై విస్తృత అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. జనగణన ప్రక్రియకు సంబంధించి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఆదివారంతో ముగిసిందని, జిల్లాలో సుమారు 20,000 మంది ప్రజలు స్వయంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి చేసుకున్నారని వివరించారు. సోమవారం నుంచి జూన్ 9వ తేదీ వరకు హౌస్ లిస్టింగ్ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో జనగణన నిర్వహణ కోసం సుమారు 1,400 మంది ఎన్యూమరేటర్లు, 200 మందికి పైగా సూపర్వైజర్లను నియమించినట్టు తెలిపారు. ఈ ప్రక్రియలో ఎన్యూమరేటర్లు 33 ప్రశ్నలు అడుగుతారని, ప్రజలంతా అధికారులకు సరైన సమాచారం అందించి సహకరించాలని కోరారు. అందజేసే వివరాలన్నీ పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు. ఈసారి జనగణన ప్రక్రియ మొత్తం కాగితరహితంగా పూర్తి స్థాయి డిజిటల్ విధానంలో నిర్వహించబడుతుందని తెలిపారు. హౌస్ లిస్టింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం 2వ దశ జనగణన చేపట్టనున్నట్టు వెల్లడించారు. అలాగే జిల్లాలోని ప్రతి మండలం, పట్టణంలోని వార్డులో ప్రత్యేక ప్రచార రథం ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో సుమారు 2 లక్షల ఇళ్లలో సర్వే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో ఇంటి వివరాల నమోదు ప్రక్రియకు కేవలం 3 నుండి 4 నిమిషాల సమయం మాత్రమే పడుతుందని, ప్రజలు ఎలాంటి అపోహలు లేకుండా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి వెంకటేశ్వర్లు, సిపిఓ జీవరత్నం, డిపిఆర్ఓ విష్ణువర్ధన్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క టౌన్లో నెక్స్ట్ ఒక 20 డేస్లో మేము తిప్పుతాము అవగాహన కోసం. సో దీంట్లో సాంగ్స్ కానీ మెటీరియల్స్ కానీ అన్నీ ఆ వ్యాన్లో ఉంటాయి. మన హౌస్ లిస్టింగ్ ప్రక్రియ అనేది మే 11వ తారీఖు నుంచి స్టార్ట్ చేసి జూన్ 9th వరకు ఉంటుంది. సో మన జిల్లాలో సుమారుగా ఒక 2 lakh హౌసెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరితో ఇన్యూమరేటర్స్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత కోఆపరేట్ చేయండి. ఈ మొత్తం ప్రక్రియ కంప్లీట్ అవ్వడానికి ఒక ఇంటికి మ్యాక్సిమం ఒక 3 to 4 minutes టైం పడుతుంది. ఇవాళ కూడా నేను నిర్మల్ రూరల్ మండలానికి పొద్దున్న వెళ్ళి కొంతమందితో కూడా మాట్లాడడం జరిగింది. ఇట్స్ అ వెరీ ఈజీ ప్రాసెస్. అందరు దీంట్లో సహకరిస్తే కరెక్ట్ సెన్సెస్, కరెక్ట్ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ అనేది మనం చేయగలుగుతాం. ఈ హెచ్ఎల్ఓ ప్రక్రియ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి మన ఇంటికి మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి ప్రతి ఒక్క వ్యక్తిది, ప్రతి ఒక్క ఫ్యామిలీది మిగతా వివరాలు కూడా కలెక్ట్ చేస్తాము. అది సెకండ్ ఫేజ్ మనం అనవచ్చు. కానీ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ కరెక్ట్గా జరిగితేనే ఫైనల్ ప్రక్రియ కూడా కరెక్ట్గా జరిగే ఛాన్స్ ఉంటుంది. సో అందరు ప్రజలతో రిక్వెస్ట్ ఏంటంటే అందరు దీంట్లో సహకరించాలి. ఇన్యూమరేటర్స్ మీ దగ్గరికి వస్తే అదే ఎందుకు వచ్చారో, దేనికోసం వచ్చారో అట్లాంటి ఎవరికి కూడా అపోహలు కానీ సంశయాలు కానీ రాదు. షరతులు లేకుండా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది. కలెక్టరేట్ వద్ద పార్టీ కార్యకర్తలు రైతుల చేత ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతాంగ సమస్యల పరిష్కారం చేయాలని పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా
జిల్లా కలెక్టరేట్ వద్ద పార్టీ కార్యకర్తలు రైతుల చేత ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతాంగ సమస్యలపైన పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బురి ప్రసాద్ మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన పంట చేతికి వచ్చిన తర్వాత ప్రభుత్వం కొనుగోలు చేయడంలో అలసత్వం ప్రదర్శించడంతో పాటు సరిపడ కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించకపోవడంతో రోజుల తరబడి రైతులు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ వరి కుప్పల కాపలా కాస్తున్నారన్నారు. అదేవిధంగా రైతులు పండించిన పంటకు తేమ శాతం 17 వరకు ఉండవచ్చని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ 10 నుండి 15% లోపు మాత్రమే తేమ ఉంటేనే కొనుగోలు చేస్తామని కొనుగోలు కేంద్రాలలో చెప్పడం వలన అనేక మంది రైతులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. చాలు తేమ శాతం పేరుతో క్వింటాలకు 6 కిలోలపై తరుగు తీయడం వలన రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని, అకాల వర్షాలు కురవడంతో ఎండబెట్టిన ధాన్యం తడిసి ముద్దై ముక్క వస్తోందని, ఫలితంగా ఇంకా వారాల పాటు రైతులు కళ్లల దగ్గర ఎదురుచూపులు చూస్తున్నారని ఆయన వాపోయారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ సరిపడ లారీలు, గన్నీ సంచులు లేకపోవడం, సమయానికి హమాలీలు లేరనే పేరుతో రైతుల పంటను కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వం తీసుకోకపోవడంతో మధ్య దళారులు, రైస్ మిల్ వ్యాపారస్తులు తక్కువ ధర చెల్లించి ధాన్యం తరలించకపోతున్నారని, ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ స్పందన లేని ఎడల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా రైతాంగం, ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, శంకర్ గౌడ్, పల్లపు వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, జంగం గంగాధర్, నన్నెసాబ్ మరియు నాయకులు నల్లల నర్సయ్య, అనిత, దేవేందర్ సింగ్, ఎల్లప్ప, రాజేశ్వర్, ఎల్లయ్య, అంజయ్య తదితరులతో పాటు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. రైతులు పండించినటువంటి ధాన్యాన్ని తీసుకొచ్చి రోడ్ల మీద కుప్పలు పోసి ప్రభుత్వం కొంటుందేమని ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా రాష్ట్రపడలేదు. పైగా సన్న కూడా హామీ జరగట్లేదు. అట్లాగే కొనుగోలుదారులు మధ్య ప్రభుత్వం మేనివేషాలు లెక్క పెడుతున్నటువంటి పద్ధతి ఉంది. ఫలితంగా గిట్టుబాటు ధర రాక రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పద్ధతి ఉంది. పెద్ద ఎత్తున కోత విధిస్తున్నారు. దీన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. దీనివల్ల రైతాంగం మొత్తం కింటాకు 5 కేజీల నుంచి 6 కేజీలు నష్టపోతున్నారు. అట్లాగే మిల్లర్లు అతి తక్కువ ధరకి రైతుల దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని కొని దోపిడీ చేస్తున్నటువంటి పద్ధతి ఉంది. కనీస మద్దతు ధర 2400 ఇవ్వాలి కింటాకి, కానీ 1500, 1600కే మిల్లర్లు కొంటున్నటువంటి పద్ధతి ఉంది. మార్కెట్ ద్వారా కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడట్లేదు. ఐకేపీ సెంటర్ల ద్వారా కొనేటటువంటి వాటికి తేమ పేరు మీద కోత విధిస్తున్నటువంటి పద్ధతి ఉంది. తక్షణం ఈ విధానాలను వెనక్కి తీసుకొని సన్న వడ్లతో పాటు దొడ్డ వడ్లను కొనాలి. అట్లాగే ఎలాంటి తేమ కానీ తరుగు కానీ పేరు మీద కోత లేకుండా అన్ని పద్ధతి ప్రకారం కొనాలని మేము డిమాండ్ చేస్తాం. మైనర్ బాలికపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు చేసిన అఘాయిత్యాన్ని దాచిపెట్టి రక్షించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. సంజయ్ ఆయన కుమారుడి ఫోటోలతో నిరసన తెలిపి దగ్ధం చేశారు. బాన్స్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించి కేంద్ర మంత్రి బండి సంజయ్, అతని కుమారుడు సాయి భగీరథ్ ఫోటోలు ఉన్న ప్లేకార్డులను దగ్ధం చేశారు. బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ ప్లేకార్డులను దగ్ధం చేసే సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ నాయకులు, పోలీసుల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు మైనర్ బాలికను 3 నెలల నుండి అత్యాచారం చేస్తే కఠినమైన కేసులు పెట్టడం పోయి సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సాయి భాగీరథ్ ను వెంటనే అరెస్టు చేయాలని, బండి సంజయ్ ను కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నాయకులు. అత్యాచారం చేస్తూ మరి ఇప్పటి వరకు మరి వాళ్ళ అరెస్ట్ చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ రెండు ఒకటై మరి ఈరోజు ఏదైతే నిందితుని అరెస్ట్ చేయవలసినటువంటి అవసరంని మరి వాళ్ళు కాల రాస్తూ ఉన్నారు. మరి ఇదన్నీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మరి నిద్రపోతుందా? మరి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఇలాగతై ఈ వ్యవహారం నడిపిస్తుందా? ఈరోజు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా బదనామైపోయినాయి. అసలు శాంతి భద్రతనే లేకుండా పోయినాయి. 11 ఏళ్ల బాలిక గత 3 నెలల నుంచి పోలీస్ స్టేషన్ల పొంటి తిరుగుతూ మరి ఏదైతే మన దేశ హోంశాఖ సహాయ మంత్రి ఆయన ఎన్నో పెద్ద పెద్ద గొప్పలు చెప్తాడు. మరి అటువంటి వ్యక్తి కుమారుడే మరి ఈరోజు అత్యాచారం చేస్తే ఆయన మీద ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరి ఆయన ఏదైతే ఆ అమ్మాయిని ఇచ్చేశారో మరి ఇంకా కూడా క్షీణంగా మాట్లాడుతున్నాడు. స్త్రీలపై వివక్షగా మాట్లాడుతున్నటువంటి బండి సంజయ్ గారిని కూడా మరి ఆయన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి, ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయాలి అని మేము బీఆర్ఎస్ పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వారి కుమారుడైన
సాయి భగరథ్ని వెంటనే అరెస్ట్ చేసి పోక్సో కింద మరి ఆయనకు చట్టంలో కఠినమైన శిక్ష విధించే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వ హోంశాఖ మరి దానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ధాన్యం సేకరించడంలో సొసైటీ పాలకవర్గం తమ పట్ల కక్షపూరిత వైఖరి అవలంబిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తామంటే ఎందుకు ఇంత వివక్ష అని ఆర్మూర్ సొసైటీకి తాళం వేసి నిరసన తెలిపారు రాంపూర్ రైతులు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సొసైటీ పరిధిలోని రాంపూర్ గ్రామంలో నెల రోజులుగా ధాన్యం కోసి కళ్లల్లో వేసి తూకం చేసినా కూడా లారీల కొరతతో ఎక్కడి ధాన్యం అక్కడే ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాంపూర్ గ్రామస్తులు ఆర్మూర్ సొసైటీకి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. రాంపూర్ గ్రామస్తులు అక్కడి నుండి ఆర్మూర్ సబ్ కలెక్టర్ ప్రజావాణిలో వినతి పత్రం ఇచ్చారు. సొసైటీ నిర్వాహకులు లారీ యజమానులతో కుమ్మక్కై లారీలను తమ గ్రామానికి పంపడం లేదని, మిగతా గ్రామాలకు ప్రతిరోజు 1-2 లారీలను పంపుతూ ధాన్యం సేకరిస్తున్నారని, మా గ్రామంపై వివక్ష ఎందుకు చూపిస్తున్నారని సొసైటీ చైర్మన్ నిలదీశారు. ధాన్యం రోజుల తరబడి కళ్లలో ఉండడం వలన తరుగు రూపంలో క్వింటానికి 10 కిలోల వరకు తరుగు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలను పంపి కొరతను తీరుస్తున్నారని నిర్వాహకులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించి 2 రోజులలో లారీలను తీసుకుని రాకుంటే ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద గ్రామస్తులమందరం కలిసి ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. మా గ్రామ రైతులందరూ కూడా ప్రతి సీజన్లో ఈ ధాన్యం కొనుగోలు గురించి సమస్యలను ఎదుర్కొంటారు. ప్రతి సీజన్లో ఎందుకో మరి సొసైటీ వాళ్ళు మా గ్రామం పైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. పక్షపాత ధోరణి వ్యవహరిస్తూ మా గ్రామాన్ని చిన్నచూపు చూస్తారు. ధాన్యము కోసి నుంచి పడితే అవి లారీలో వెళ్ళడానికి ఒక్కోసారి 2 నెలల సమయం కూడా పడుతుంది. ఆ 2 నెలలు ఎండలో ఎండితే ఎంత లాస్ అవుతారు రైతులు. ఆల్రెడీ కడత పోతుంది, కమిషన్ రూపంలో ఇస్తారు. మళ్ళీ దానికి తోడు ఈ వెయిట్ లాస్ అవ్వడం వల్ల ఇంకా ఎక్కువ నష్టపోతారు. ఈ మధ్యలో ఈ నెల రోజులు ఈ వెయిటింగ్ పీరియడ్లో మధ్యలో వర్షం పడితే అకాల వర్షాల వల్ల మొత్తం అది మొలకలు వచ్చి మొత్తం నష్టపోయే అవకాశం ఉన్నది. కొద్దిగా ఈ అధికారులు కలెక్టర్ స్థాయి కానీ సీఎం స్థాయి అధికారులు తొందరగా సొసైటీ వాళ్ళపైన చర్యలు తీసుకొని మా గ్రామానికి న్యాయం చేసి మళ్ళీ ఇప్పుడు ఈ సీజన్లో కానీ తర్వాత వచ్చే సీజన్లో కానీ ఇది మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలని మా యొక్క ప్రార్థన. అందరం కూడా గ్రామస్తులందరం కూడా రైతులనే కాకుండా గ్రామంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఎందుకంటే రైతు లేనిది మన రాజ్యం లేదు. అందుకే గ్రామస్తులు కూడా వ్యవసాయదారులు కానటువంటి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఈ ధర్నాలో పాల్గొన్నారు. మేము వచ్చి సొసైటీకి వెళ్ళి సొసైటీకి తాళం వేయడం జరిగింది. తాళం వేసి అక్కడి నుంచి సబ్ కలెక్టర్ దగ్గరికి ఆర్మూర్ సబ్ కలెక్టర్ దగ్గరికి వచ్చి ఇక్కడ వినతి పత్రం ఇచ్చడం, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా, ఇది మళ్ళీ రిపీట్ కావద్దు అనేది మేము చాలా బలంగా. ఏమొచ్చేసి రాంపూర్ గ్రామ రైతులు ఆర్మూర్ మండలం జిల్లా నిజామాబాద్. మా సమస్య ఏంటంటే ఇప్పుడు వేసవిలో పంటలు ఆల్రెడీ వచ్చినాయి, ఆల్రెడీ కోతున్నాం, పంట ఎండబెడుతున్నాం. సుమారు 4,000 నుంచి 5,000 సంచులు కాటకైనాయి ముందున్నాయి. కాకపోతే మాకు లారీలు రావడం లేదు. గత 40 రోజుల నుంచి మేము అధికారులను వేడుకుంటున్నాం. ఆర్మూర్ ప్యాక్స్ సొసైటీ వాళ్ళకు కూడా చెప్తున్నాం. అటు మా మిరదపల్లి పక్కన మిరదపల్లి గ్రామం వాళ్ళకు మా ఊరు నుంచే వాళ్ళకు లారీలు వెళ్తున్నాయి. మా ఊరు నుంచే ఒక 5-6 లోడ్లు పోతున్నాయి. డైలీ 10 లారీలు పోతున్నాయి. అంటే ఆర్మూర్ సొసైటీ పరిధిలో ఉన్న ఆర్మూర్ లోకల్ వాళ్ళకి కూడా పోతున్నాయి. కానీ మా విలేజ్కి మాత్రం లారీలు రావడం లేదు. మా దళిత గ్రామం పైన ఎందుకో చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. సొసైటీ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు మరి కమిషన్లకు ఆశపడు దేనికి ఆశ, ఏ రైస్ ఏ మిల్క్ అలాట్మెంట్ ఇస్తారో తెలియలేదు. ఎవడెక్క కమిషన్ ఇస్తే వాడికి పంపుతారు, మావి పంపుతలేరు. మళ్ళీ సంచికి వాళ్ళు ఎంత అడిగితే కూడా సంచికి 2 రూపాయలు కానీ 4 రూపాయలు కానీ అన్ని రకాలు ఇస్తున్నాం కానీ మాకు పంపుతలేరు. ప్రతి సంవత్సరం మా రాంపూర్ గ్రామ రైతులకు ముఖ్యంగా ఇదంతా దళిత రైతులు ఉంటారు, వీళ్ళకి చాలా అందరికి నష్టం జరుగుతున్నది. ఇదే దృష్టిని మేము వెళ్ళినాం, సొసైటీ వరకు చెప్పిన కూడా చెప్పి అక్కడ మేము ధర్నా చేసి ఆ సొసైటీకి కూడా వేడి తాళం వేసి చెప్పినాం. మళ్ళీ ఇక్కడ సబ్ కలెక్టర్ సార్ గారు కూడా చెప్పడం జరిగింది. సార్ లేరు, కాకపోతే ఏసీపీ సార్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకు ఇప్పుడు పంపుతామన్నారు. ఇదే ఈ సమస్య ప్రతి సంవత్సరం రాకుండా మాకు ఇలా మళ్ళీ ఇప్పుడు జరగకుండా ఇలా ఇంతకు ఇప్పుడు ఇలా జరగకుండా మేము రావాలని ఇక్కడ వరకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా సొసైటీ వారిపై సొసైటీ అధికారులు, అక్కడ ఉన్న స్టాఫ్ అధికారులు, ఆ సొసైటీ అధికారులు మా గ్రామం పైన పక్షపాతం చూపెడుతున్నారు, మా పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రతి సీజన్లో ఇదే మాకు రిపీట్ అవుతుంది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నేతృత్వంలో ఏర్పడ్డ చీతా పోలీస్ బృందం అక్రమంగా మొరం తరలిస్తున్న ప్రదేశంపై మెరుపు దాడి చేశారు. మొరం తవ్వుతున్న జేసీబీతో పాటు తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేశారు.
జిల్లాలో జరుగుతున్న అక్రమ మురం తవ్వకాలు మరియు అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు వరుస తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా సిసిఎస్ ఏసీపీ ఇన్ఛార్జ్ మస్తానలి ఆధ్వర్యంలో చీతా ఫోర్స్ సిబ్బంది దర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మైలారం గ్రామంలోని పెద్దవాగు ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు అనుమతులు లేకుండా అక్రమంగా మురం తవ్వకాలు నిర్వహిస్తూ రవాణా చేస్తున్న వాహనాలను గుర్తించారు. వెంటనే మెరుపుదాడి నిర్వహించి తవ్వకాలకు ఉపయోగిస్తున్న 2 జేసీబీ యంత్రాలు మరియు మురం రవాణాకు వినియోగిస్తున్న 13 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగడమే కాకుండా సహజ వనరులు దెబ్బతింటాయని అధికారులు తెలిపారు. అదేవిధంగా వాగులు, చెరువులు మరియు పరిసర ప్రాంతాల పర్యావరణ సమతుల్యతకు కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను తదుపరి చట్టపరమైన చర్యల కోసం దర్పల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకు అప్పగించారు. సంబంధిత వ్యక్తులపై మైనింగ్ మరియు ఇతర చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన వంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలు కూడా ఇలాంటి విషయాలపై సమాచారం అందించాలని పోలీసు అధికారులు విజ్ఞప్తి ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ల త్రిపాఠి అధికారులకు సూచించారు. ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సమగ్రత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 77 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా పరిషత్ సీఈఓ సాయగౌడ్, డిఆర్డీఓ సాయన, హౌసింగ్ ఏఈ నివర్తి, ఎస్హెచ్ఓ విజయ్ బాబులకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కాగా ఈ నెల 15న రాష్ట్ర సమాచార కమిషన్ హాజరవుతున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు పూర్తి స్థాయి నివేదికలతో పాల్గొనాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా టైక్వాండో పోటీలలో ప్రతిభ కనబరిచిన బాలబాలికలను కలెక్టర్ అభినందించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ సెంటర్ ను ప్రారంభించారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో అధునాతన పరిశోధనలు చేసేందుకు ఈ సెంటర్లో వసతులను ఏర్పాటు చేసినట్లు ప్రొఫెసర్ యాదగిరి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మరియు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలలో భాగంగా సోమవారం తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ లో యూనివర్సిటీ సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ సెంటర్ ను ప్రారంభించారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో అధునాతన పరిశోధనలు చేసేందుకు ఈ సెంటర్ లో ఎన్ఎంఆర్, యువి, ఐఆర్ మరియు జీసీ వంటి అనేక ముఖ్యమైన పరికరాలు అమర్చబడి ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన విశ్వవిద్యాలయాలలో ఇదే మొట్టమొదటి ఫెసిలిటీ సెంటర్ అని పేర్కొన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో విద్యార్థుల ప్రయోజనం కోసం తెలంగాణ విశ్వవిద్యాలయం సుమారు 1.6 కోట్ల పెట్టుబడితో ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. సైన్స్ విభాగాలకు చెందిన పరిశోధక విద్యార్థులు మరియు అధ్యాపక బృందం ఈ సదుపాయాన్ని వినియోగించుకుని సైన్స్ లో మరిన్ని కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సెంటర్ డైరెక్టర్ డాక్టర్ మావురపు సత్యనారాయణ, డాక్టర్ వాసం చంద్రశేఖర్, యూనివర్సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి రాంబాబు, యూనివర్సిటీ ఇంజనీర్ బి వినోద్, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఫార్మసిటికల్ కెమిస్ట్రీ, బయోఫిజిక్స్, బాటనీ కూడా వాళ్ళు అంటే వాళ్ళ కాంపౌండ్స్ బాటనీ వాళ్ళు కూడా కొన్ని ప్రొడక్ట్స్ ఐసోలేట్ చేసుకుంటారు సార్. వాటిని ఏమన్నా ఐడెంటిఫై చేసి ప్యూర్ ఉంటే వాళ్ళు ఇక్కడ కూడా మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఇంజనీరింగ్ వాళ్ళు బాగా వచ్చేసి సార్ జియోఇన్ఫర్మేటిక్స్ కూడా మీకు తెలుసు సార్, వాళ్ళు ఎక్కడ పని చేయొచ్చు వాళ్ళు చేస్తారు. ఒకసారి రీఓపెన్ అయిన తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ చేసి ఒక ఇంటర్నల్ మీటింగ్ అదే సార్ ఎన్ఎంఆర్ ఇన్స్టిట్యూషన్ అయిపోయిన తర్వాత రీఓపెన్ అయిన తర్వాత మీరు అన్నట్టుగా GA86 తెలుసుకొని నా దగ్గర ఫెసిలిటీ ఉన్నది. రీసెర్చ్ కావాల్సిన ఎంకరేజ్ చేయండి. దాంతోపాటు అదర్ యూనివర్సిటీస్ అదర్ రీసెర్చ్ వాళ్ళతో చెప్తే కొంత ఫైనాన్షియల్ జనరేట్ చేసుకోవచ్చు, మినిమం రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు, మినిమం చార్జెస్ పబ్లిసిటీ కావడానికి వాళ్ళకు ఒకసారి ఇంటరాక్ట్ సింగిల్ కొన్ని డిపార్ట్మెంట్కి కూడా అక్కడ చేసుకోవాలి. ఈ డిపార్ట్మెంట్కి ఇన్స్టాల్ కాలేదు.
సెలవులలో చేసుకుంటాను గోల్స్ ఒకటి చిన్న చిన్న పనులు ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు శృతిమించుతున్నాయని హిజ్రాల సంఘం అధ్యక్షులు ఒరిగంటి గంగు తెలిపారు. కొన్ని గ్రామాల అభివృద్ధి కమిటీలు తమపై బహిష్కరణ విధిస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లాలో కొన్ని గ్రామాలలో గ్రామాభివృద్ధి కమిటీ వారు హిజ్రాలను బహిష్కరిస్తూ తీర్మానం చేయడంపై ఆ సంఘం వారు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. భిక్షాటన చేసి జీవనం వెళ్లదీసే తమపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు. గతంలో కొన్ని గ్రామాలలో పిల్లల అపహరణకు వచ్చారని, మరికొన్ని చోట్ల ఇతర కారణాల చేత హిజ్రాలపై ఆంక్షలు విధిస్తూ బహిష్కరణ నిర్ణయాన్ని తీసుకుంటున్నారని పేర్కొన్నారు. శుభకార్యాలకు వెళ్లి తీసుకుంటున్నామని చెప్పారు. కానీ కొందరు తమపై తప్పుడు ప్రచారం చేస్తూ మమ్మల్ని దోషులుగా చూస్తున్నారని కలెక్టర్ల త్రిపాఠికి సూచించారు. తమ పట్ల వివక్ష చూపుతున్న గ్రామాభివృద్ధి కమిటీ సంఘాలపై చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని కలెక్టర్ కు విన్నవించుకున్నారు. ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. నూతన కార్యవర్గాన్ని గురుస్వాముల సమక్షంలో నూతన అధ్యక్ష కార్యదర్శుల ప్రమాణ స్వీకారం చేయించారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి నూతన కార్యవర్గాన్ని గురుస్వాముల సమక్షంలో సోమవారం నూతన అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకుని ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన అధ్యక్షునిగా పుట్టి మురళి, కార్యదర్శిగా మీసాల రవి, కోశాధికారిగా గాజిరెడ్డి నర్సారెడ్డి, గౌరవ అధ్యక్షుడిగా పెంట జలంధర్, గౌరవ సలహాదారులుగా జనార్దన్ గౌడ్, రెడ్డి ప్రకాష్, పోలీస్ దాకర్, మసాలా సత్యనారాయణ, కాటిపల్లి వెంకటరెడ్డి, నూతల శ్రీనివాస్, దత్తు ప్రభు, తిరుపతి రెడ్డి, కొట్టల సుమన్, వందన లక్ష్మీనారాయణ, కందేశ్ శ్రీనివాస్, గంట విప్లవ్, పూల నర్సయ్య, పూజ నరేందర్, ఉపాధ్యక్షులుగా బాలాజీ, గంగామోహన్, కత్రజీ ఉదయ్, నందు, దొడ్ల గోపాల్, గట్టడి గంగామోహన్, మహేష్, మోటార్స్ మహేష్, సహాయ కోశాధికారిగా షేరొడ్డెన, సంయుక్త కార్యదర్శులుగా సియట్ అశోక్, పూలప్రసాద్, ఏనుగు రాహుల్, బాషెట్టి రాజేందర్, భజన మండలి సాంస్కృతిక కార్యక్రమాల ఇన్ఛార్జిగా శ్రీహరి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా మగ్గిడి వెంకటేష్, నూతల జైపాల్, జన్నేపల్లి రంజిత్, ధన్పాల్ శివ, శుభం, సభ్యులుగా గోల్డ్ కిషన్, కాసుల నవీన్, గంగాధర్ గౌడ్, గుజరాతీ సాగర్, సర్జికల్ రాజేష్ తదితరులను నూతన కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ తనకు అప్పగించిన గురుత్వర బాధ్యతను శ్రద్ధతో భక్తితో అయ్యప్ప సేవా సమితి అభివృద్ధి కోసం పాటుపడతానని, నూతన ఆలయ నిర్మాణానికి, అయ్యప్ప మాలధారణ సమయంలో స్వాములకు మౌలిక వసతులు, మాస పూజ, అన్న వితరణ సమయంలో తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన కృషి చేసిన గురుస్వాములందరికీ పాదాభివందనాలు తెలియజేశారు. ప్రతి అయ్యప్ప స్వామి భక్తులతో మమేకమై గురుస్వాముల సలహా సూచనల మేరకు సేవా సమితి అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులతో పాటు కౌన్సిలర్లు సడక్ వినోద్, నర్మి నవీన్, సురేష్, నరేష్, అల్జాపూర్ మహేందర్, మీసాల రాజేశ్వర్, గిరీష్, సృజన్, గంగాధర్, మీసాల మహేష్, పూల నాగి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నందుకు అయ్యప్ప సేవా సమితి మరియు అయ్యప్ప భక్తులందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మా మీద ఈ గురుత్వర బాధ్యతను పెట్టినందుకు స్వాములందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సేవా సమితి అభివృద్ధికి అనునిత్యం పాటుపడతామని, ప్రతి ఒక్కరిలో భక్తిభావాన్ని పెంపొందించడానికి మా అయ్యప్ప సేవా సమితి అన్ని వేళలా ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తూ, ప్రధానంగా అయ్యప్ప స్వాములందరికీ అన్నదాన కార్యక్రమంలో సమయంలో కానివ్వండి, మాస పూజ సమయంలో కానివ్వండి, మాలాధారణ సమయంలో కానివ్వండి, అయ్యప్ప సేవా సమితి ద్వారా అన్ని వసతులు కల్పిస్తామని, ముందుగా ఆలయ ప్రాంగణంలో మరుగుదొడ్లతో పాటు మంచినీటి వసతి ఏర్పాటు చేస్తామని, అలాగే అయ్యప్ప ఆలయంలో ఒక నిత్యం ధూపదీపారాధన కొనసాగించడానికి ఒక పంతుల్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలే కానివ్వండి, ఇప్పటివరకు జరిగిన సేవా కార్యక్రమాలు ఇంకా మునుముందు విస్తృతం చేసి ప్రతి పల్లె ప్రతి ఆర్మూరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి అయ్యప్ప సేవా సమితి సభ్యులందరినీ కలుపుకొని మునుముందు రానున్న రోజులలో అరట్టు ప్రోగ్రామే కానివ్వండి, లేకుంటే చక్ర స్నానాలే కానివ్వండి, ప్రతి ఒక్క ప్రోగ్రాన్ని భక్తి మార్గంతో ముందుకు తీసుకెళ్ళి విస్తృతంగా అయ్యప్ప సేవా సమితి సేవలను విస్తృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హామీ ఇస్తూ, ప్రధానంగా ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి ముందుగా ఒక ఆలయ నిర్మాణం కోసం సంకల్పం తీసుకోవడం జరిగింది కొంతమంది స్వాములతో కలిసి.
ఆ ఆలయ నిర్మాణానికి కూడా ప్రతి ఒక్క స్వామితో మమేకమై ముందుకు వెళ్ళి సంకల్పాన్ని నెరవేర్చే దిశగా మేము ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు తీసుకొని ఆలయ ప్రతిష్టాపన నిర్మాణంలో భాగంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జరిగింది. 5 కోఆప్షన్ సభ్యులకు గాను 60 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరిశీలన అనంతరం 38 ఎంపిక చేశారు. వీరిలో 5 అవకాశం లభించింది. 4 నెలల క్రితం మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ లో కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు పూర్తి చేశారు. 4 నెలల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికలో ఎంఐఎం మద్దతుతో అధికార కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ మేయర్ పీఠాన్ని చేజిక్కించుకుంది. అనంతరం సోమవారం కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు నిర్వహించారు. కార్పొరేటర్ల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. స్పెషల్ కేటగిరీ జనరల్ కోటాలో ముజీబ్ అహ్మద్, మాజీ కార్పొరేటర్ బొబ్బిలి మాధురి, కల్లెడ అశోక్ ఎన్నికయ్యారు. మైనారిటీ కోటా కింద ఉజ్మా జరనాం, సర్దార్ నరేందర్ సింగ్ లు ఎన్నికయ్యారు. కోఆప్షన్ మెంబర్ ఎన్నికకు బీజేపీ దూరంగా ఉంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఉమారాణి కోఆప్షన్ సభ్యుల ఎన్నిక చేపట్టారు. కైవసం చేసుకోవడం జరిగింది. కూరగాయల ఉమారాణి గారిని మేయర్ చేసుకోవడం జరిగింది. డిప్యూటీ మేయర్గా ఎంఐఎం క్యాండిడేట్ని పెట్టుకోవడం జరిగింది, తస్లిమా గారిని. ఇవాళ కోఆప్షన్ సభ్యుల యొక్క ఎన్నిక జరిగింది. దాంట్లో 2 మైనారిటీలకి, ముస్లిం మైనారిటీలకి, ఒక సిక్ మైనారిటీతో పాటు అత్యంత వెనుకబడే తరగతి చెందినటువంటి రజక కమ్యూనిటీకి చెందినటువంటి అశోక్ గారికి, సిక్ కమ్యూనిటీకి చెందినటువంటి నరేందర్ సింగ్కి ఒక అవకాశము, వారితో పాటు గతంలో కార్పొరేటర్గా చేసినటువంటి మృదుల, వారు బెస్తా కమ్యూనిటీకి, అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతము, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా అత్యంత వెనకబడి తరగతులకు చెందినటువంటి రజక మరియు బెస్తా కులానికి చెందిన వారికి ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక సిక్ మైనారిటీకి, 2 ముస్లిం మైనారిటీలకు కూడా అవకాశం ఇచ్చాము. అత్యంత వెనుకబడి తరగతి చెందినటువంటి వారికి రాజకీయంగా అవకాశాలు ఇవ్వాలని మా నేత రాహుల్ గాంధీ ఖర్గే గారి కోరిక. అదే దశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సూచన మేరకు ఇవాళ ఎన్నికల్లో వారందరూ కూడా సముచిత స్థానం ఇచ్చాం. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారితో పాటు మా మేయర్ ఉమారాణి గారు, డిప్యూటీ మేయర్ గారు, మా సభ్యులందరూ కూడా పాల్గొని ఎన్నిక దాదాపు ఏకగ్రీవం అవడానికి తోడ్పడినారు. వారందరూ కూడా ధన్యవాదాలు. ప్రధానమంత్రి మోడీ గారి యొక్క పర్యటన పూర్తిగా రాజకీయ పరంగా జరిగింది. ప్రధానమంత్రి దేశానికి తండ్రి లాంటి వాడు. అలాంటి పదవులు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు తెలంగాణకు ఇవ్వాల్సిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అన్ని చూడాల్సిన బాధ్యతలు ఉండి కూడా కేవలం రాజకీయాలు మాట్లాడినారు. ఇది ప్రధానమంత్రి హోదా లాంటి వ్యక్తికి తగదు. తెలంగాణ కొత్త రాష్ట్రం, 12 ఏళ్ళు మాత్రమే అయినటువంటి రాష్ట్రానికి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం ఇస్తామని అనుకున్నాం, కానీ ఇక్కడ రాజకీయాలు చేయడానికి వారు వచ్చినట్టు కనబడతా ఉంది. నెక్స్ట్ బీజేపీ అనే మాట చెప్పినారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మొలకెత్తే అవకాశమే లేదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి కాబట్టి మళ్ళీ ఎన్నికల్లో మేమే గెలుస్తాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేసింది. బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదైనందున ఈ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాగేశ్వర రెడ్డి, నిజామాబాద్ కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, నూడా చైర్మన్ కేశవీరులతో కలిసి ఇటీవల బండి సంజయ్ కొడుకు బండి భగీరథపై నమోదైన పోక్సో కేసు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ గత 2 రోజులుగా బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మైనర్ బాలికను అత్యాచారం చేసిన కారణంగా అతనిపై పోక్సో కేసు నమోదైన విషయం రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని, బండి భగీరథ్ స్నేహం పేరుతో మైనర్ బాలికను పలుమార్లు తన ఫామ్ హౌస్ కు రప్పించుకుని కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి అత్యాచారం చేయడంతో మైనర్ బాలిక తల్లిదండ్రులకు చెప్పి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. దీనిపై రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి డీజీపీతో మాట్లాడి మైనర్ బాలికకు వెంటనే న్యాయం జరిగే విధంగా చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.
దేశం కోసం ధర్మం కోసం అని ప్రగల్భాలు పలికే బీజేపీ నాయకులు ఎందుకు ఒక హిందూ బాలికకు అన్యాయం జరిగితే స్పందించడం లేదని హిందూ మతం పేరుతో ఎల్లప్పుడూ మాట్లాడే బీజేపీ నాయకులు హిందూ బాలిక విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలకు సమాధానం చెప్పాలని నగేష్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర సంబంధించిన బీజేపీ నాయకుని కుమారుడు కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథుడు ఈరోజు బీజేపీ నాయకులు పెద్ద ప్రకటనలు పంపుతారు. దేశాన్ని రక్షించుకుందాం, దేశాన్ని ముందుకు తీసుకెళ్తామనే ప్రకటనలపై బీజేపీ నాయకులు మరి ఒక మైనర్ బాలికపై ఒక బాధ్యత గల హోంశాఖ కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారి కుమారుడు మైనర్ బాలికను వారి గెస్టులకి తరచుగా పిలుచుకుంటూ మరి కూల్ డ్రింక్స్లో మత్తు పానీయాలు కలిపి ఆమెపై మైనర్ బాలికపై అత్యాచారం చేసి మరి ఆ బాలిక వారి తల్లిదండ్రులకు చెప్పుకోవడం, వారు ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులను ఫిర్యాదు చేయడము, దానివల్ల మా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక రావడం వల్ల మా ముఖ్యమంత్రి వెంటనే దాని మీద చర్యలు తీసుకొని మరి ఇటువంటి బీజేపీ నాయకులు దేశం కాపాడుతాం, హిందూ ధర్మాన్ని కాపాడుతామని చెప్పుకునే నాయకులు మరి ఈ విధంగా ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేస్తే మరి ఏ ఒక్క నాయకుడైనా బీజేపీ సంబంధించిన నాయకులు దీన్ని ఖండించకుండా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు భగీరథ్ ఆయన చేసిన అకృత్యాలపై బీజేపీ నాయకులు స్పందించకపోవడం, ఎక్కడో వాట్సాప్లో జరిగిన విషయాలు వాస్తవం కూడా తెలియకుండా కొత్త ఖండంతో వారు దాన్ని ఎదుర్కొనే ఏదో లేనిపోని కల్పించి హిందుత్వము అని చెప్పి అలాంటి మెసేజ్ ఇచ్చే బీజేపీ నాయకులు ఈరోజు మౌనం ఉండడం మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. స్వయాన ముఖ్యమంత్రి గారు డీజీపీ గారు పిలిచి 8వ తారీఖు జరిగిన సంఘటనపై స్పందించకపోవడానికి గల కారణం తెలుసుకోవడం, దాంతో ప్రధానమంత్రి పర్యటన ఉండడం కారణం వల్ల కొంచెం జాప్యం జరిగింది. వారిపై కేసు షేక్ బషీర్ పేరులో సెక్షన్ 11 డిఎన్ఏ సెక్షన్ ప్రకారం 74, 75 వీటిపై కేసు బుక్ చేసి విచారణ చేపట్టడం జరుగుతుంది. ఈ విచారణ జరుగుతున్నంత కాలం వరకు బండి సంజయ్ గారు మంత్రి పదవిలో కానీ ఎంపీ పదవిలో కానీ ఉండకుండా నిజంగా ఆయన హిందూ అయ్యి రాముడు భక్తుడై ఉంటే వారు ఆ పదవి నుంచి జరిగిపోయి పారదర్శకంగా ఒక హిందూ ఆడబిడ్డని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి దానికి ఆయన ముందుండి ఈరోజు ఆయన పదవి నుండి స్వచ్ఛందంగా తప్పుకొని కొడుకు విషయంలో కొడుకు కాకుండా ఒక దుర్మార్గుడి విషయంలో ఆయన ముందుండి కేసు విచారణ సవ్యంగా జరిగేటట్టు చూడాలని, మా అందరికీ సహకరించాలని, మన హిందూ సమాజం ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన పాటుపడాలని చెప్పడం కాదు, నిజంగా ఆయన పదవి తప్పుకొని ఈరోజు ఉండాలని మా అందరి డిమాండ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మొదలైన విద్యా వారోత్సవాలు, సైన్స్ అండ్ టెక్నాలజీలో అధునాతన పరిశోధనలు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి, ప్రజావాణిలో అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం. అక్రమ మొరం తవ్వకాలపై జితా పోలీసుల మెరుపు దాడి, జేసీబీ ట్రాక్టర్లో సీజ్. సొసైటీ అధికారుల తీరుపై అన్నదాతల ఆగ్రహం, కార్యాలయానికి తాళం వేసి నిరసన.
అభివృద్ధి కమిటీలకు ఇది తగదు. మమ్మల్ని ఆదుకోవాలని కలెక్టర్ను కలిసిన హిజ్రాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.